వికారాబాద్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మొత్తం మున్సిపాలిటీలో 32 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 112 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 11న ఎన్నికల పోలింగ్ ఉండగా ఎన్నికలకు మరో 5 రోజులు మాత్రమే సమయం ఉండడంతో వార్డుల్లో ఆయా పార్టీల నేతల ప్రచారంలో భాగంగా గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు కూడా మా నాన్న విశ్వనాథం సత్యనారాయణ ఈ వార్డు నుంచి 2 సార్లు గెలిచిండు. ఇక్కడ ఏదైతే అభివృద్ధి ఉందో సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఆయన చేసినవి ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్లో ఏం అభివృద్ధి ఇక్కడ జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉంది కాబట్టి పైన కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. ఇక్కడ మన స్పీకర్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్గా అన్ని విధాల అభివృద్ధి చేస్తాం కాబట్టి నన్ను గెలిపించి ఈ వార్డు అభివృద్ధికి సహకరిస్తారని అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే లోకల్గా స్పీకర్ సార్ ఎన్నో పథకాలు ఇస్తున్నాడు. ఇక్కడ మొన్ననే మనము ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. మొత్తం 600 మంది మహిళలుంటే 600 మందికి ఇవ్వడం జరిగింది. 20 ఇందిరమ్మ గృహాలు ఇవ్వడం జరిగింది. ఇంకా బోర్లు వేయడం జరిగింది. నేను గెలిచినాక ఈ స్ట్రీట్ లైట్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇంకా మెరుగుపరుస్తానని ప్రామిస్ చేస్తున్నా. ఈ వార్డు నుంచి బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. మీకు ప్రతిపక్షంగా ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉంది. మీరు దాన్ని ఎలా దిక్కొట్టబోతున్నారు? మాకు హిందూ ముస్లిం భేదం ఏం లేదు. ఎలక్షన్ వరకే ఆ పార్టీ ఈ పార్టీ, ఎలక్షన్ అయిన తర్వాత అందరం బాయిగానే మెలుక్కుంటాం. మాకు హిందువులు వేస్తారు, ముస్లిమ్స్ వేస్తారు, క్రిస్టియన్స్ వేస్తారు, అందరు వేస్తారు. మాకు ఎలాంటి భేదం లేదు. ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన చాలా బాగుంది. మేము ఎట్లాగూ గెలుస్తాం. మెజార్టీ దిశగా మేము కదులుతున్నాం. ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా మా అభ్యర్థి జ్యోతి నరసింహుడు గారి ప్రచారంలో ఈరోజు గడప గడప ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే ఒకసారి మోసపోయి గోసపడుతున్నారు. కాబట్టి ఈ ఏదైతే స్పీకర్కు ఇక్కడ అవకాశం ఇచ్చారో వికారాబాద్ జిల్లా సీఎం అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారి గిట ఈ వికారాబాద్ మీద ఒక్క 10 రూపాయల పని గిట ఇప్పటివరకు చేసింది లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు కానీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన వికారాబాద్ అంటే ఒక టీఆర్ఎస్ పార్టీలోనే ఈరోజు గడప గడపకి వెళ్తే ప్రజలు బాగా సానుకూలంగా చెప్తున్నారు. కాబట్టి భారీ మెజార్టీతోటి మా అభ్యర్థిని గెలిపిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారము. నాకు ఆనంద్ సార్ గారు వికారాబాద్ 24 వార్డుల టికెట్ ఇచ్చారు. కాబట్టి అందరూ నన్ను గెలిపించాలని కోరుతున్నాను. అందరికి అందుబాటులోనే ఉంటాను. ఏం కావాలన్నా కూడా నేను సార్తన చూసుకొని అన్నీ చేస్తాను. అందరికీ నమస్కారం. 34వ వార్డు అభ్యర్థిగా బీజేపీ తరఫున మేడం లక్ష్మి గారిని బలపరచడం జరిగింది. వారికి తప్పకుండా మీ ఓటు వేసి గెలిపించగలని కోరుతున్నాము. వారి గెలుపు ద్వారా మన కాలనీకి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా సత్వరంగా పరిష్కరిస్తామని మీకు తెలియజేస్తాము. అందరికీ జై శ్రీరామ్. నేను 34వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా. ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్తుంటే మంచి స్పందన ఉంది. ఇక్కడ మేము వస్తుంటే కూడా ఈ రోడ్స్ అన్నీ ఏం చూస్తే అన్ని ఫొటోస్ తీసినాం. అసలు రోడ్సే లేవు ఇటు సైడు. ఏ ఉన్నా ఖచ్చితంగా చేస్తాం. అందరు ఏమంటున్నారంటే సీసీ కెమెరాలు లేవు, రోడ్లు లేవు, ఒక పార్క్ ఇష్యూ ఉంది, అన్నీ చేస్తామని మాట ఇస్తున్నాం. నమస్కారం. నా పేరు గౌండ్ల ఆనంద్ లక్ష్మి విజేందర్ గౌడ్. ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది. నేను 34వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నాను. సో కాబట్టి ఇప్పటిదాకైతే చాలా బాగుంది మా వార్డులో. గత 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ సేవను అందిస్తున్నాము. సో అదేవిధంగా ఈసారి కూడా అందరూ వాళ్ళు మమ్మల్ని నమ్మి మాకు ఓటేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఆశీర్వాదం కూడా ఇస్తారని అనుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు మా యొక్క 31వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రవణ్ కుమార్ గారి తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా వారే స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పేసి వారి హృదయాల నుంచి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా 31వ వార్డును మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి పాలనకు, సుశిక్షితమైన పాలనకు ఆకర్షితులై ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ
గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని చెప్పేసి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు 31వ వార్డులో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి మా యొక్క బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 31వ వార్డును ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా 31వ వార్డే కాకుండా వికారాబాద్ మున్సిపల్లో కూడా అత్యధిక స్థానాలు బీజేపీ పార్టీ గెలుచుకొని ఈరోజు మున్సిపల్పై భారతీయ జనతా పార్టీ జెండా పాతామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి ఈ 31వ వార్డు నుంచి జనరల్ వస్తే మీరు ఆ టికెట్ ఆశించిన వ్యక్తి. మీరు ఇప్పుడు మీ జనరల్ రాలేదు కాబట్టి బీసీ వచ్చింది కాబట్టి మీరు అన్నకు ఎలాంటి సహకారం ఉంటుంది మీ తరఫు నుంచి? మాకు పార్టీలో అందరం సమానమే. జనరల్ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఏ అభ్యర్థి అయినా కూడా మేము పార్టీ గెలవాలని కోరుకుంటాం. కాబట్టి తప్పకుండా పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి పూర్తి సహాయ సహకారాలు అందజేసి మేము మా పార్టీని అదేవిధంగా మా అభ్యర్థిని ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి గెలిపిస్తామని చెప్పేసి ముక్త కంఠంతో తెలియజేస్తా ఉన్నాం. వార్డు నుంచి అభ్యర్థి నేను శ్రవణ్ కుమార్. ఈరోజు ప్రతి ఇంటికి ఆదరణ చూస్తుంటే మార్పు కోసం బీజేపీ ఖచ్చితంగా రావాలి. ఈ రోడ్లు చూడండి, రోడ్లు లేదు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటింటికి నల్ల కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు ఒక అవకాశం ఇస్తే గుత్సశేఖర్ ఆధ్వర్యంలో కానీ పేటశేఖర్ ఆధ్వర్యంలో కానీ పనులని ఖచ్చితంగా చేసి చూపిస్తాం. మోడీ చేసిన సంక్షేమ పథకాలు ఇంటింటికి అందరికీ గడప చేరాలని కోరుతున్నాను. 31వ వార్డులో ఖచ్చితంగా గెలుస్తున్నాం. భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. అందరికీ నమస్కారం. 30వ వార్డు ఇందిరానగర్ గరీబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు బీఫామ్ ఇచ్చి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేను మంచితనానికి ఉపయోగించుకుంటాను. మీ అందరి అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించండి. ప్రజలే నా ధైర్యము, నా బలము. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, విక్రమ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.